This conference will now be recorded. మన ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పాంచజన్య అనే పేరుతోటి 5 క్లాసులుగా ఒక ప్రిపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 1 మంత్ ముందు ఎలా ఉండాలి, లాస్ట్ 1 వీక్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ హాల్ ఎలా ఉండాలి, ఇలాంటి వాటిని చెప్పే ప్రయత్నం ఈ క్లాసులో చేయడం జరిగింది. ఇవి కేవలం ఒక మోటివేషన్కో ఓరియంటేషన్కో మాత్రమే కాకుండా ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి ఇలాంటి వాటితో పాటు ఇన్ జనరల్ ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, చిన్న చిన్న టెక్నిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటివి చెప్పే ప్రయత్నం కూడా ఇందులో మేము చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన 4 క్లాసుల్లో మీకు అవన్నీ కవర్ చేయడం జరిగింది. ఈ క్లాసులో మనం ప్రధానంగా ఎగ్జామినేషన్లో లాస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ టిప్స్ కావచ్చు, మరి ఓవరాల్గా ఈవెన్ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి లాంటివి కావచ్చు. సాధారణంగా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇవి అస్త్ర శస్త్ర అని ఏవైతే లక్ష్యం అని ఏవైతే మాట్లాడుకుంటున్నామో 5 పాంచజన్యాలు 5 అస్త్రాలు అవన్నీ ఒక్కొక్కటి ఒక క్లాస్గా కాదు, ఓవరాల్గా ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రధానమైన అంశం నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే కూల్గా ఉంటారో వారికి మంచి మార్కులు వస్తున్నాయి. టెన్షన్ పడ్డవారి కన్నా ఎవరైతే కాన్ఫిడెన్స్తో ఉంటున్నారో వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి. ఎవరైతే ఫియర్ కాంప్లెక్స్లో ఉన్న వారి కన్నా ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో, కన్సిస్టెన్సీ అనేది ఎగ్జామ్ ముందుకి ప్రిపరేషన్లో కావచ్చు, అంటే 365 రోజుల పాటు ఏకధాటిగా రోజు క్రమం తప్పకుండా చదవడం కావచ్చు, లేదా ఎగ్జామినేషన్కి ఒక 1 మంత్ 1 వీక్ ఉందనగా కావచ్చు, లేదా ఎగ్జామ్ హాల్లో కావచ్చు. ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ దానికి ఎంత టైం పెట్టాలి, చాలా సందర్భాల్లో క్వశ్చన్కి ఎంత టైం ఉండాలి అనేది మేము చెప్పడం జరిగింది మీకు. అది ఈవెన్ జిఎస్ కావచ్చు, సిశాట్ కావచ్చు. ఎన్ని గంటలు అంటే ఎన్ని నిమిషాలు ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ప్రతి ప్రశ్నకి ఎంత టైం పెట్టాలి అనేది. దాంతోపాటు ఈజీగా చెప్పాలి అంటే ఒక క్వశ్చన్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ మనకి బాగానే ఉంది, ఆన్సర్ పెట్టామనుకుందాం. ఇంకొక ప్రశ్న దాని ఆన్సర్ మనకు తెలియదు అనుకుందాం. ఇంకొక ప్రశ్న దాని ఆన్సర్ కూడా మనకు తెలియదు అనుకుందాం. ఇంకొక ప్రశ్న దాని ఆన్సర్ కూడా మనకు తెలియదు అనుకుందాం. అప్పుడు మనం కన్సిస్టెన్సీ కోల్పోతాం, కాన్ఫిడెన్స్ని కోల్పోతాం. అప్పుడు మనం ఫియర్ కాంప్లెక్స్లోకి వెళతాం, అప్పుడు మనం టెన్షన్లోకి వెళతాం. అలా వద్దు. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్, ఇందులో నేను మీకు అలాంటివి టిప్స్ కూడా అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడప్పుడు మనకి తెలియకుండానే ఎగ్జామినేషన్లో మామూలుగా కొంచెం మేము జోవియల్గా చెప్తాం, క్వశ్చన్తో లవ్లో పడడం జరుగుతుంటుంది. మనం పడకండి, క్వశ్చన్ తోటి ఎమోషనల్ అటాచ్ అవ్వకండి. ఒక క్వశ్చన్ వస్తే ఆనందపడడం, ఆన్సర్ తెలియకపోతే బాధపడడం, రెండు వద్దు. డోంట్ లవ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదవదాం, ఆన్సర్ పట్టుకుంటాం, తెలుసో తెలియకో ఆన్సర్ తప్పో రైటో రాస్తాం, అయిపోయింది, వదిలేండి దాన్ని. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ప్రతి ప్రశ్నని ఫ్రెష్ క్వశ్చన్గా చూడాలి. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఫ్రెష్ క్వశ్చన్. పాత క్వశ్చన్ బాగా రాయలేదనే దాన్ని కొత్త ప్రశ్నలోకి క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అందుని కన్సిస్టెంట్గా ఇవ్వబడిన 100 ప్రశ్నలు అయితే 100, 80 అయితే 80, all the 80 or the 100 questions in the examination paper, you should be having the fresh outlook for each and every question
అండ్ బీ కన్సిస్టెంట్ వైల్ వాట్ వి కాల్ ఐడెంటిఫైయింగ్ ద ఆన్సర్స్. ఓ దాంట్లో ఆనందంగా ఎక్కువసేపు ఉండకండి, ఇంకో దాంట్లో డిప్రెషన్ అయిపోయి కంగాళి చేసుకోకండి. అందుని కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ రైటింగ్లో మనకి తప్పుల కన్నా రైట్ ఆన్సర్స్ ఎక్కువ ఐడెంటిఫై చేస్తామండి. అలాగే మీరు ఇంకోటి కూడా గమనించాలి, అదేంటంటే ఎగ్జామినేషన్లో మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ క్లారిటీ తోటి ఉండడం. ఆన్సర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు క్లారిటీతో ఉండాలి, క్వశ్చన్ని చదివేటప్పుడు క్లారిటీతో ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఆప్షన్ కనుక ఏ కారణం చేతనైనా ఐడెంటిఫై చేసి పెట్టకపోతే దానికి క్లారిటీ ఉండాలి. పెడితే తప్పైనా సరే దానికి క్లారిటీ ఉండాలి. అందుకని క్లారిటీ అనేది మిస్ అవ్వద్దు. క్లారిటీ మిస్ అయితే కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ వస్తే అప్పుడు ప్రమాదం వస్తుంది. అందుని కూల్గా, కాన్ఫిడెంట్గా, కన్సిస్టెంట్గా, క్లారిటీ తోటి ఉండగలిగితే ఇన్ని సీలు కనుక మీ యొక్క ప్రిపరేషన్లో ఎగ్జామ్ ఉండగలిగితే ఎస్యు, సిఈ, సిసిఈ, ఎస్ఎస్లో 3 ఎస్లు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. ఈ 2 సీలు ఈ కూల్, కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, క్లారిటీ అనే దానికి ఈ ఎస్యుకి, ఈఎస్ఎస్కి మధ్యలో ఉన్న ఈ సిసి అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని గుర్తుంచుకోండి. అందుకని సక్సెస్ కావాలంటే కూల్గా ఉండాల్సిందే, కాన్ఫిడెన్స్తో ఉండాల్సిందే, కన్సిస్టెంట్గా ఉండాల్సిందే, క్లారిటీ తోటి ఉండాల్సిందే. అలాగే ఇలాంటి వాటిని కొన్ని సూత్రాలుగా మీ ముందు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈవెన్ ఈ సూత్రాలు వీటన్నిటిని కూడా నేను మీకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఐ థింక్ ఇంతకుముందు కూడా మీ దృష్టికి ఇలాంటివి ఉపయోగిస్తే మీ ఇచ్చే ప్రయత్నం చేశాను. దీన్ని పైగా సరదాగా నేను తెలుగులో కూడా తేవడం జరిగింది. 12 సూత్రాలు తెచ్చాను. 12 కాపురానికి 12 సూత్రాలలాగా ఈ 12 సూత్రాలని కూడా మళ్ళీ సరదాగా తెలుగులో కూడా తీసుకురావడం జరిగింది. సరదాగా తెలుగులో తీసుకొచ్చిన తర్వాత చివరిలో నేను అసలు 5 సైకలాజికల్ రూల్స్ ఓవరాల్ అయ్యే సక్సెస్ కూడా తెచ్చాను. ఇదంతా మీకు ఇస్తున్నాను కాబట్టి మరీ చంటి పిల్లాడిలాగా చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఎండ్ పాయింట్ ఎన్ని సూత్రాలు చెప్పినా వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నదే పాయింట్. మెంటల్ స్టెబిలిటీ ఓవర్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎంత మోటివేషన్ ఉన్నా, ఇన్స్పిరేషన్ ఉన్నా, మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అయినా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మెంటల్ స్టెబిలిటీ అని గుర్తుంచుకోండి. నాట్ ఓవర్ ఎక్సైటెడ్. మరీ ఓవర్ ఎక్సైట్ అయిపోకండి. ఎగ్జామ్ హాల్లో ఓ క్వశ్చన్ వస్తే సంబరపడిపోవడాలు అలా వద్దు. స్టే కామ్, స్టే కూల్, స్టేబుల్ మైండ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎమోషనల్ మైండ్ వద్దండి. కంగారు పడటం, ఏడవడం, కళ్ళు తుడిచేసుకోవడం, ప్యానిక్ అయిపోవడం, పాల్పిటేషన్స్ ఏవో వచ్చేయడం, షివరింగ్ అయిపోవడం వద్దండి. డే 1 నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎమోషనల్ మైండ్ తగ్గించుకొని స్టేబుల్ మైండ్, కూల్ మైండ్ ఎవ్రీ డే గుర్తుంచుకోండి. మాక్ టెస్టులు రాస్తున్న ప్రతిసారి మీరు మీ మీద విజయం సాధించాలని గుర్తుంచుకోండి. స్టేబుల్ మైండ్ తెచ్చుకోండి. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి, ఇటు ఫియర్ కాంప్లెక్స్ వద్దండి. 2 ప్రమాదమే. ఆ రెండిటికి మధ్యలో ఒక సన్నని రేఖ ఉంటుంది, అదే కాన్ఫిడెన్స్ జోన్ అండి. అలాగే ఎగ్జామినేషన్కి ముందు రోజు కానీ, ఎగ్జామినేషన్ 1 వీక్ ఉందనగా కానీ, ఎగ్జామినేషన్ 1 మంత్ ఉందనగా కానీ, ఎగ్జామినేషన్ 4 డేస్ ఉందనగా కానీ కొత్తవి చదివే ప్రయత్నం చేయకండి. పలానా అదేదో చదవలేదని ఎవరో చెప్తారు, వెంటనే పొద్దున్నే మీరు లేచిపోయి రేపే ఎగ్జామ్, ఇవాళ రాత్రంతా కూర్చుని దాన్ని చదవాలని ప్రయత్నించకండి. పొద్దునే లేచిపోయి ఇవాళ ఎగ్జామ్, ఇవాళే వాటిని చదవాలని ప్రయత్నించండి. తప్పో ఒప్పో, రైటో రాంగో, యు ప్రిపేర్డ్ వెల్ కాకపోయినా పర్లేదండి, ఏం చేస్తాం,
లాస్ట్ మినిట్‌లో ప్రిపేర్ అయిపోతే వచ్చేస్తుందా? కాబట్టి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ వద్దండి. డోంట్ చేజ్ న్యూ సోర్సెస్ అంటే అర్థం అదేనండి. లాస్ట్ మినిట్ న్యూ మెటీరియల్ అనేది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందండి. అనవసరంగా మీ మెమరీని క్లాష్ చేస్తుంది. మీరు నమ్ముతారో లేదో తెలీదు గానీ, మన జీవితాలని ఆగమాగం చేసుకుంటున్నది మనమేనండి. పక్కోళ్ళెవరో కాదు. కాబట్టి మల్టిపుల్ బుక్స్ కన్నా మల్టిపుల్ రివిజన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే స్లీప్. చక్కగా రాత్రి 10:30 ఆ ప్రాంతానికి పడుకోండి. కొంతమందికి నైట్ ఔట్ చేసే అలవాటు ఉంటుందండి. తెల్లారగట్ట 3, 4 వరకు చదువుతారండి. ఇది ఎగ్జామినేషన్ ముందు మంచిది కాదు. మామూలు రోజుల్లో మీ ఇష్టం అండి. ఎగ్జామినేషన్ 10 డేస్ ఉందనగా దయచేసి రాత్రి 10:30కి పడుకునే అలవాటు చేసేసుకోండి. మీరు అంతకుముందు ఎన్ని గంటలు పడుకున్నారో నాకు అనవసరం. రాత్రి 8:30 10:30 పడుకోండి. ఇంకా వీలైతే ఇంక ఎర్లీగానే పడుకోండి. 10 గంటలకి 10:30కో పడుకున్న తర్వాత కాస్త అటు ఇటుగా 8 గంటల స్లీప్ ఉండాలని చూసుకోండి. 7 అవర్స్ ఈజ్ ఐడియల్ అండి. 8 గంటలున్నా పర్లేదు. 6½ అవర్స్ అయినా ఓకే. మీరు 20లో ఉండే స్టూడెంట్స్ కాబట్టి 6½ అవర్స్ అయినా సరిపోతుంది. బట్ 7 అవర్స్ ఈజ్ ద ఐడియల్. చక్కగా పడుకోండి. 10:30 పడుకుంటే 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 5:30. 5:30కి లేవండి. చక్కగా చదువుకోండి. అంతే తప్ప అనవసరంగా నైట్ ఔట్లు చేయకండి. ఉపయోగం లేదు. మన మెమరీ ఇంప్రూవ్‌మెంట్‌కి ఉపయోగపడే ఒక ప్రధానమైన టూల్ ఏంటని ఎవరిని అడిగితే స్లీప్ అని చెప్తాను నేను. ఎంత బాగా పడుకుంటే అంటే ఎక్కువ కాదు నా ఉద్దేశం. 9 అవర్స్, 10 అవర్స్ పడుకుంటే కాదు. దయచేసి గమనించాలి మీరు. స్లీప్ డిప్రైవేషన్ అనేది సిల్లీ మిస్టేక్స్ చేయడానికి కారణమవుతాను. అది లైఫ్‌లో కూడానండి. మీరెప్పుడైనా గమనించారో లేదో కానీ, మీకు తక్కువ నిద్రపోయిన రోజున నిద్రమత్తులో ఆ మరునాడు ఉదయం ఏం మాట్లాడతారో తెలియదు కావాలని గమనించండి. డల్లవ్వడం మాత్రమే కాదండి. నోట్లోంచి అసలు ఏ మాట వస్తుందో మనకే కంట్రోల్‌లో ఉండదండి. మద్యపానం సేవించిన వాడిలాగా. అందుకని వెరీ కేర్‌ఫుల్‌గా గుర్తుంచుకోండి. అలాగే ప్రాక్టీస్ ఎగ్జామ్ టైమింగ్. నేనైతే ఏమంటానంటే ఎగ్జామినేషన్ 1 వీక్ ఉందనగా ఎవ్రీ డే యాజ్ ఇఫ్ మీరు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్తున్నట్టుగానే ప్రిపేర్ అయిపోయి, డ్రెస్ ఏసుకొని ఎగ్జామ్‌ని రాయడం అనేది అలవాటు చేసుకోండి. సరిగ్గా ఎగ్జామినేషన్ టైంలో రియల్ టైమ్ ఎగ్జామ్ రాస్తే చాలా బావుంటుందండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ బాడీ అండ్ బ్రెయిన్ 2 కూడా ఎగ్జామినేషన్ టైమింగ్‌కి ట్యూన్ అవుతాయని గుర్తుంచుకోండి. అలాగే డిస్కషన్ పొల్యూషన్ వద్దండి. మనకి ఆల్రెడీ సౌండ్ పొల్యూషన్ ఉంది. వాటర్ పొల్యూషన్ ఉంది. డిస్కషన్ పొల్యూషను, చాటింగ్ పొల్యూషన్ అంటారు దీన్నండి. సుత్తివాగుడు, సొల్లువాగుడు అనే పదాలు వినుంటారా? అందుకే నేను యాక్చువల్‌గా ఎవరితోటి కూడా ఫ్రెండ్‌షిప్ చేయొద్దంటానండి. వాట్సాప్‌లో షేర్ చేసుకోవద్దంటానండి. ఫోన్‌లో మాట్లాడుకోవద్దంటానండి. గ్రూపుల్లో ఉండొద్దంటానండి. ఇవన్నీ మీరు చేదస్తం అంటారండి. ఏంటి చేదస్తం? ఎవడేమంటాడు, "అరేయ్! ఈసారి హిస్టరీ తక్కువొస్తాయేమో అనుకుంటున్నాను రా" అంటాడు. అంతే మన హిస్టరీ చదవలేదు అయిపోయిందని. ఇంకోడెవడో కరెంట్ అఫైర్స్ రాదులేరా అంటాడు. మనం కరెంట్ అఫైర్స్ చదివాం. ఎవరి ప్రిపరేషన్ స్టోరీ వాడదని గుర్తుంచుకోండి. పీర్ యాంగ్జైటీలోకి వెళ్ళకండి. వాడేం చేశాడు, వీడేం చేశాడో వెళ్ళకండి. ఇతరులకి ప్రిపరేషన్ స్టోరీస్ అనేవి మన కాన్ఫిడెన్స్‌ని అన్నెసెసరీలీ డ్యామేజ్ చేస్తాయని గుర్తుంచుకోండి. టాపర్ల వీడియోలు, కట్ ఆఫ్ డిస్కషన్స్ ఎందుకు సార్ ఎంతొస్తే కట్ ఆఫ్ లాంటివి. దానికి మళ్ళీ చాలామంది చెప్తారు యాక్చువల్‌గా అంటే స్ట్రాటజిక్‌గా వెళ్ళాలి కదా అని. ఏం స్ట్రాటజీ? దేనికి స్ట్రాటజీ? అలాగే స్ట్రెంగ్త్ బేస్డ్ అటెంప్టింగ్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏది ఎలిమినేట్ చేయాలి? అంటే ఏ క్వెషన్స్ అయితే గ్యారంటీగా మనం ఐడెంటిఫై చేసి రైట్ ఆన్సర్ పెట్టగలమో వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. ఫస్ట్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అలాగే యూజ్ ఎలిమినేషన్ అగ్రెసివ్‌లీ. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. టక్ 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 వెళ్ళండి. తప్పో రైట్ అనండి. ఇంటెలిజెంట్ ఫిల్టరింగ్ ఇంపార్టెంట్ అండి. ఫిల్టరింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. కామన్ సెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓవర్ థింకింగ్ చేయకండి. ఎగ్జామినేషన్‌లో థింకింగ్ వల్ల ఉపయోగం ఉండదండి. అంటే ఓవర్ యాక్షన్ చేయొద్దండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓవర్ యాక్షన్ చేస్తారు.
ఏదో అతిగా ఆలోచిస్తారని. ఆ అతిగా ఆలోచించకండి. అలా అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం 1% కూడా లేదండి. లేకపోగా నష్టం కదా! టోటల్ సెట్ అయినట్టు ఎవరికుంటుందండి? 100కి 100 మార్కులు ఎవరికైనా వస్తాయా? పైగా ప్రిలిమినరీలో ఎందుకు రావాలసలు? ఈ ఎలిమినేషన్ అగ్రెసివిటీ మీద నేను ఆల్రెడీ మీకు క్లాస్ చెప్తున్నాను. 2 సార్లు 2 క్లాసులు వచ్చిందండి. ఫస్ట్ క్లాస్‌లోను, ఫోర్త్ క్లాస్‌లోను. గెస్సింగ్ ఎమోషన్ అని ఒక పదం ఉంటుందండి. గెస్సింగ్ ఎమోషను, రివెంజ్ మార్కింగు, యాంగ్జియస్ మేకింగు, డెసిషన్ మేకింగ్ ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయండి సైకాలజీలోను. మనం ఒక్కసారి ఒక రాంగ్ ఆన్సర్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే, తర్వాత పెట్టే ఆన్సర్‌లు మనకు తెలియకుండానే ర్యాండమ్ అటెంప్ట్స్ ఇవ్వడం మొదలు పెడతాం. అది ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఇది మాత్రం ఆలోచించే ఉపయోగం ఏముంది? ర్యాండమ్ అటెంప్ట్స్ అండి. ఈ ర్యాండమ్ అటెంప్ట్స్‌లో ఇంకోటి కూడా ఉంటుందండి. ఉదాహరణకి ఒక క్వెషన్ సి ఆన్సర్ రైట్ అనుకుంటాం. రెండో క్వెషన్ కూడా సి ఆన్సర్ రైట్ అనుకోండి. 3 కూడా అనుకోకుండా సి ఆన్సర్ రైట్. వెంటనే మనం ఏం చేస్తామంటే ఫోర్త్ కూడా సి ఏమో, ఫిఫ్త్ కూడా సి ఏమో, సిక్స్త్ కూడా సి ఏమో అని చాలా ఎందుకు ఉంటుందండి? కానీ మన మైండ్ ఏం చేస్తుంది? ఏమో ఆల్రెడీ సి, 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 సి రైట్. ఈసారి కూడా సి రైటేనేమో. అలాగే ఒక 20 ప్రశ్నలు చేసిన తర్వాత మీకు అరే! 20 ప్రశ్నలకి రైట్ ఆన్సర్‌లు ఏ వచ్చిందిరా? ఏ వచ్చిందిరా? అయితే ఓసారి ఈ మొత్తం పేపర్ అంతా కూడా ఆన్సర్‌లు ఎక్కువగా ఏ వస్తాయేమో, ఏ వస్తాయేమో అని చెప్పి ఏవో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. అప్పుడు ఏవో మార్కులొస్తాయి. అప్పుడు జీవితం అంతా ఏదో అయిపోతుంది. ఎందుకు అలాగా? అవసరం ఏంటసలు? ఏ క్వెషన్‌కి ఆ క్వెషన్ కొత్తదండి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో అండి. క్వెషన్ చదివిన వెంటనే మనం చేసే మిస్టేక్ ఏంటంటే, నా టెక్స్ట్ బుక్‌లో ఇదుందా? నా నోట్స్‌లో ఇదుందా? నా మెమరీలో ఇదుందా? నేను చదివినప్పుడు ఇదుందా? అని స్టార్ట్ చేస్తామండి. క్వెషన్ చదివిన వెంటనే ఆప్షన్స్ చూడకుండా, అప్పుడు వెంటనే ఉదాహరణకి నా నోట్స్‌లో లేదు. నా నోట్‌బుక్‌లో లేదు. నా యొక్క ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో లేదు. నేను చదివిన దాంట్లో లేదు. నాకెక్కడా తెలీదు, ఎక్కడా తెలీదు, ఎక్కడా తెలీదు. అమ్మో! ఇది నేను చదవలేదు కాబట్టి ఇది నాకు తెలియదని ముందు డిసైడ్ అవుతాం. తప్పండది. అవెప్పుడూ కూడా క్వెషన్ చదివిన తర్వాత దయచేసి క్వెషన్‌ని నేను అంతకుముందు చదివానా లేదా అనే దాంట్లోకి వెళ్ళకండి. క్వెషన్ అంతకుముందు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయిందేదో అవుతుంది తప్పో ఒప్పో కొత్తగా ఆలోచించండి. కొత్తదనంతోటి వెళ్ళండి. ఏ క్వెషన్‌కి ఆ క్వెషన్ గుర్తుంచుకోండి. రైట్ అయినా సరే, రాంగ్ అయినా సరే. కొంతమంది రైట్ అయితే ఇందాక చెప్పినట్టుగా అది రైట్ సిండ్రోమ్, రైట్ ట్రాప్ అంటారు యాక్చువల్‌గా. రైట్ ట్రాప్ అంటే అర్థం ఏంటంటే కరెక్షన్ ట్రాప్ అంటారు దాన్ని. అంటే మనకు తెలియకుండానే 3 కరెక్ట్‌లు అయితే 4 కరెక్ట్ అయిపోతుంది అనుకుంటాం. అలా వద్దండి. రాంగ్ ట్రాప్ ఇంకోటి ఉంటుందండి. ఒకటి ఓ 3 రాంగ్‌లు అయితే మన బతుకంతా బస్ స్టాండ్ అనుకుంటాం. అదే వద్దండి. అలాగే ప్రొటెక్ట్ ఎనర్జీ డ్యూరింగ్ ఎగ్జామ్. ఎగ్జామ్ హాల్‌లో ఫిజికల్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. మంచి అన్నం లేదా టిఫినో చేసి వెళ్ళండి. ఎక్కువ తినకండి. అలా అని తక్కువ తినకండి. నీరసంతో వెళ్ళకండి. హ్యాపీగా వెళ్ళండి. చీర్‌ఫుల్‌గా వెళ్ళండి. నవ్వుతూ వెళ్ళండి. చక్కగా స్నానం చేసి, డ్రెస్ వేసుకొని వీలైతే కొత్త బట్టలు వేసుకొని వెళ్ళండి. పార్టీకెళ్తున్నట్టుగా వెళ్ళండి. మంచి దేవుడికి దండం పెట్టుకొని ఎళ్ళండి. మెయింటైన్ ఫిజికల్ బ్యాలెన్స్ అని. హైడ్రేషన్ ఉండాలి. లైట్ ఫుడ్ అంటే మరీ తక్కువని కాదు, మరీ ఎక్కువని కాదు. కామ్ బ్రీతింగ్ ఉండాలి. హెవీ మీల్స్ వద్దు. ముందు రోజేమో తెగ తినొద్దు. ముందు రోజేమో చికెన్ బిర్యానీ తినొద్దండి. మటన్ తినొద్దు. అంటే ఆ 2 తింటే ఏదో అయిపోద్దని కాదండి. పప్పైనా సరే ఎక్కువ తినొద్దండి. అలా అని తక్కువ తినమని కాదు. ప్రొటెక్ట్ ఎనర్జీ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎనర్జీ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎనర్జీ ఉన్నవాడు మాత్రమే మెంటల్ స్ట్రెంగ్త్‌ని కలిగి ఉంటాడండి. అలాగే డోంట్ వర్షిప్ కట్ ఆఫ్ ఇదొకటండి యాక్చువల్‌గా కట్ ఆఫ్ మాట్లాడితే యాక్చువల్‌గా ఆన్సర్ క్వెషన్స్ రాస్తూనే ఎంత కట్ ఆఫ్ ఉంటుందో, ఈ పేపర్‌కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో, ఎంత కట్ ఆఫ్ ఉంటే నీకెందుకురా? ఎంత కట్ ఆఫ్ ఉంటే ఏంటి? థింకింగ్ అబౌట్ కట్ ఆఫ్ డ్యూరింగ్ ఎగ్జామ్ డిస్ట్రాయ్స్ యువర్ ప్రెజెంట్ జడ్జ్‌మెంట్. ఎప్పుడైతే నువ్వు కట్ ఆఫ్ మీద దృష్టి పెట్టావో నీ ప్రెజెంట్ జడ్జ్‌మెంట్ రాంగ్ అయిపోతుంది. కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ ద కరెంట్ క్వెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందున్నది ఆలోచించి వెనకాలన్నది కాదు. సెకండ్ రౌండ్ మ్యాటర్స్ మోస్ట్ గుర్తుంచుకో. ఫస్టు నువ్వు క్వెషన్స్‌కి ఆన్సర్‌లు రైట్ అనుకుని నువ్వు పెట్టేయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్‌లోకెళ్ళు. రీవిజిట్ విత్ ఫ్రెష్ మైండ్ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎమోషనల్ ప్రెషర్ ఒద్దు. దాంతో కొంత తప్పులు చేయడమో, కొంత అర్థం చేసుకోకపోతే చేస్తావు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదువు. టైర్డ్ అయిపోకు. అలసిపోకండి. ఫినిష్ ఎగ్జామ్ విత్ డిసిప్లిన్. అసలు నేనైతే ఏమంటానంటే, ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత
మొదటి 5 మినిట్స్ ఎగ్జామ్ పేపర్‌ని ఒకసారి అటు ఇటు లుక్ ఎయ్యాలండి. ఎగ్జామ్ పేపర్‌లో ఎందుకు లుక్ ఎయ్యాలి? వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నారండి? ఏమో అప్పుడప్పుడు ప్రింటింగ్ మిస్టేక్‌లు ఉంటాయండి. ఒకసారి నువ్వు తీసుకున్న తర్వాత ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడానికి లేదు నీకు. అదే కనుక కొన్ని అక్కడ పేపర్ పడకపోవచ్చు. అందుని మొదటి 5 నిమిషాలు బీ కేర్‌ఫుల్ అని. అన్నీ చెక్ చేసుకో. ఒక లుక్ ఎయ్యి పేపర్ మీద అప్పుడు దిగాలి. అందులోను మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే 15 మినిట్స్ లాస్ట్‌లో మనం తక్కువ టైం ఉందని ఏవేవో పెట్టడం అనేది జరిగిందంటే నువ్వు టైమ్ మేనేజ్‌మెంట్ చేయనట్టు లెక్క. లాస్ట్ 15 మినిట్స్ కాకపోతే కనీసం 10 మినిట్స్ అయినా మళ్ళీ ఎగ్జామ్ పేపర్ మొత్తం అంతా చూసి బబ్లింగ్‌లో మొత్తం అంతా చూడగలిగేంత టైం దొరకాలి. అందులో లాస్ట్ 15 మినిట్స్ ఈస్ ఐదర్ డేంజరస్ ఆర్ ద వెరీ పర్పస్‌ఫుల్‌నెస్. అది చక్కగానే ఉపయోగపడుతుంది లేదా డేంజర్ అయినా అవుతుంది. అందులో లాస్ట్ 15 మినిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవాయిడ్ చేంజింగ్ ఆన్సర్స్ వితౌట్ స్ట్రాంగ్ లాజికల్ రీజన్. ఏది పడితే అది, ఎలా పడితే అది మార్చేయకండి. ఆలోచించండి. తప్పొప్ప పెట్టారు. ఒకసారి చూడండి. థింక్ చేయండి. వీటన్నిటికి కొండ గుర్తుంచుకో కూల్‌గా ఉండడం. వీటినే నేను తెలుగులో సరదాగా రాశానండి. ఇవాళ చాట్ జీపీటీ లాంటివి వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోయినాయండి. ఇంకా 5 సైకలాజికల్ రూల్స్ అని. ఒకటి కన్సిస్టెన్సీ అండ్ ఇంటెన్సిటీ కన్నా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. స్మాల్ డైలీ డిసిప్లిన్ విన్స్ గుర్తుంచుకోండి. రోజు కొంత చదవండి, కొంత లాస్ట్ మినిట్‌లో ఎక్కువ చదవడానికి ట్రై చేయకండి. ఎవ్రీ డే కొంత చదవండి, ఎక్కువ రోజుకి 6-8 గంటల కన్నా చదవద్దక్కర్లేదండి. కానీ కన్సిస్టెంట్‌గా చదవండి. ఇయర్ లాంగ్ చదవండి. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. 2 ఏళ్ళు పడుతుంది ఇక్కడ ఎగ్జామ్, 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది, 6 ఏళ్ళు పడుతుంది. పట్టని ఐఏఎస్ అయ్యేంత వరకు. అలా ఎమోషనల్ కంట్రోల్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. నీ ఎమోషన్స్ మీద కామ్ మైండ్స్. ఎమోషన్స్ తగ్గించుకోండి. అనవసరంగా కంగారు పడకండి. అది ఏది వద్దండి. ప్రేమించొద్దు, ద్వేషించొద్దు. ఇష్టపడొద్దు, కష్టపెట్టుకోవద్దు. కష్టము అనుకోవద్దు, ఈజీ అనుకోవద్దు. డిలేడ్ గ్రాటిఫికేషన్ ఈజ్ ఎసెన్షియల్ అండి. చాలా ఇంపార్టెంట్ అది. ఇగ్నోర్ ఇమ్మీడియేట్ కంఫర్ట్. అలా ఎగ్జామ్ రాసేది ఇలా పాస్ అయిపోవాలి వద్దు. ఇలా నేను నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి అలా వద్దు. ఇక 4 ఏళ్ళైనా ఉండాల్సి ఉంటే ఉండు. 5 ఏళ్ళైనా ఉండాల్సి ఉంటే ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకో. లాంగ్ టర్మ్ సక్సెస్‌కి ప్రాధాన్యం ఇవ్వు. అలాగే సెల్ఫ్ కంపారిజన్ ఈస్ మోర్ యూజ్‌ఫుల్ దాన్ పీర్ కంపారిజన్. ఒక చోట చెప్పాను కదండీ! డిస్కషన్ సిండ్రోమ్ పెట్టుకోవద్దన్నాను కదండీ! అలా ఇదనమాట. అసలు ఎవరితోటో కంపేర్ చేసుకోకు. కంపీట్ విత్ యెస్టర్‌డేస్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పసిటి పట్టకాలహారం కాదురా విజయ తీర మాట అనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం గుర్తుంచుకో. కాన్స్టెంట్ కంపారిజన్ క్రియేట్స్ యాంగ్జైటీ ప్రిపరేషన్ ఇంబాలన్స్. ఎవరితోటో కంపేర్ చేసుకుని వాళ్ళట. అలాగే పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ ట్రాకింగ్ బిల్డ్స్ సస్టైనబుల్ కాన్ఫిడెన్స్. ఇంకా లాస్ట్‌ది వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ ప్రిపరేషన్ గుర్తుంచుకో. ఫేక్ మోటివేషన్ వద్దండి. నేను వద్దు. కాన్ఫిడెన్స్ మాత్రమే ఏమీ చేయదండి. చాలా మందికి తెలీదండి యాక్చువల్లీ. నేను మోటివేషన్ మాత్రమే చేస్తాననుకుంటారు పొరపాటు. నేను ఇన్‌స్పైర్ మాత్రమే చేస్తానంటారు పొరపాటు. పర్సనల్ డెవలప్‌మెంట్ మాత్రం కాదండి అసలు. నీవు జీవితంలో నేను చాలా సింప్లిఫై చేసి చెప్తాను దాన్నే. నువ్వు బాగా డబ్బులు సంపాదించుకుంటే ఇది ఔట్ ఆఫ్ బాక్స్ చెప్తాను. బాగా డబ్బులు సంపాదించుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుందంటాను నేను. బాగా డబ్బులు సంపాదించుకోవాలంటే బాగా చదవాలండి. బాగా చదవాలి అంటే డిసిప్లిన్ ఉండాలండి. అంటే ఈ డిసిప్లిన్ ఉండాలని చెప్పట్లేదు నేను. నువ్వు డబ్బులు బాగా సంపాదించుకో అని చెప్తున్నాను. ఇది రివార్డ్‌ని గుర్తుంచుకో. ఫేక్ మోటివేషన్ ఎందుకు? అయిపోతుందండి గొప్పగా ఏమీ కాదు. అలాగే ఎగ్జామినేషన్ ముందు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందేమో చాలామంది అనుకుంటుంటారు. అనుకోవడం లేదా ఫేక్ న్యూస్‌లు వినాల్సి రావచ్చు. కాదు వద్దు. అలాగే మనతో పాటు చదువుతున్న వాళ్ళు కొంతమంది నేను ఈ ఏడాది డ్రాప్ అవుతున్నానంటాడండి. అటెంప్ట్ ఇవ్వదలుచుకోలేదంటాడండి. వాడొక్కడు అటెంప్ట్ ఇవ్వట్లేదు అనగానే ఆ వైరస్ అందరికీ అంటుకొని అందరూ నేను కూడా ఇవ్వకపోతే బాగుండేమో అని. కాదు ఇక్కడ ఎవడి కథ వాడిది. ఎవడి యొక్క బాధ వాడిది గుర్తుంచుకో. రియల్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. రియల్ కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుందంటే రివిజన్ చేస్తే వస్తుంది. టెస్టులు రాస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బాగా చదివితే వస్తుంది. మంచి గురువు, మెంటార్ ఉంటే వస్తుంది. ఎగ్జామ్ హాల్ కాన్ఫిడెన్స్ ఈస్ బిల్డ్
మంత్స్ బిఫోర్ ద ఎగ్జామ్ గుర్తుంది. ఎగ్జామ్ హాల్లోని కాన్ఫిడెన్స్ అనేది స్టెరాయిడ్స్ వాడితే వచ్చేది కాదు, డ్రగ్స్ వాడితే వచ్చేది కాదు, గుర్తుంచుకో. అదేదో మెడిసిన్ వాడితే వచ్చేది కాదు. ఎప్పుడు వస్తుంది మరి నీకు? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎగ్జామినేషన్ ఒక 1 వీక్ ఉందనగా, 10 డేస్ ఉందనగా, 15 డేస్ ఉందనగా, 2 మంత్స్ ఉందనగా, 5 మంత్స్ ఉందనగా. కాబట్టి ఇవాళ కొత్త రోజుగా స్టార్ట్ చేయి, ఇవాళ కొత్తగా స్టార్ట్ చేయి, ఇవాళ నువ్వు కొత్త వాడు అని గుర్తుంచుకో. ఈ క్షణం నుంచి బాగా చదవడం మొదలుపెట్టి. ఎగ్జామ్ హాల్ కాన్ఫిడెన్స్ అనేది హఠాత్తుగా వచ్చేది కాదు. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుర్తుంచుకోండి మీరందరూ. ఎగ్జామ్ హాల్లో ప్రిపేర్ అయింది. దీనికి పాంచజన్యం ఎందుకు పేరు పెట్టానంటే, శ్రీకృష్ణుడు అలనాడు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాంచజన్యాన్ని పూరించి అర్జునుడిని కథం తొక్కమన్నాడు, పాండవుల్ని యుద్ధరంగంలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళారు వాళ్ళు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కష్టపడ్డారు. అవతల 1000 అక్షోహిణుల సైన్యం ఉండవచ్చు కాక, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, 100 మంది బ్రదర్స్ కావచ్చు, దుర్యోధనుడి యొక్క తండ్రి గారైన ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు కావచ్చు, ఆ వెనకాల ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళు కావచ్చు, 1000 వేల లక్షల మంది అక్షోహిణుల సైన్యాలు కావచ్చు. ఇన్ని ఉన్న 5గురు పాండవులు మాత్రమే గెలవడానికి మూలం ఏమిటంటే పాంచజన్యాన్ని పూరించడం. కాబట్టి పాంచజన్యాన్ని ఇక్కడి నుంచి పూరిద్దాం. ఇదిగో అంటాడు యాక్చువల్గా. ఇక్కడ నుంచి నేను నా యొక్క అంటే శ్రీ మహాప్రస్థానంలో చెబుతాడు యాక్చువల్గా. ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఆవాహనం చేస్తున్నాను అంటాడు. తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. తెలుగు లిటరేచర్ ఆప్షన్ చాలా గొప్పదని కూడా గుర్తుంచుకోండి. తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కనుక ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి అనేకమైన కవిత్వాలు మాత్రమే కాకుండా ఏదో తెలియని ఒక అత్యద్భుతమైన ఎమోషనల్, ఈ ఎమోషన్ వేరు, ఇందాక చెప్పిన ఎమోషన్ వేరు, గుర్తుంచుకోండి. అందుకని ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఆవాహనం చేస్తున్నాను అన్నట్టుగా మీరు కూడా మిమ్మల్ని మీరు ఇక్కడ నిలబడి ఆవాహనం చేయండి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళుతూ అక్కడ ఉండిపోవడం కాకుండా మిమ్మల్ని మీరు ఎక్కడో అంటే ఎగ్జామినేషన్ నాకు రాదేమో, నా బతికింతేనేమో అని మీ మీద మీకే తెలియని ఒకనొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకోకండి. అలాని కృత్రిమమైన ఆశావాదంతో బతికే ప్రయత్నం కూడా చేయడం వల్ల ఉపయోగం 1% కూడా లేదని గుర్తుంచుకోండి. కావున ఈ నిరాశమయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను, ఇక్కడ నిలబడి నిన్ను ఆవాహనం చేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం, ఆవేశించు నాలో ఇలా చూడు నీకోసం, ఇదే నా మహాప్రస్థానం అంటాడు శ్రీశ్రీ. అలా ఇదే నా తుది విజయం. ఐఏఎస్ ఎగ్జామినేషన్లో మరి నేను పాస్ అయి తీరతాను అని అనుకోండి. సంకల్ప సిద్ధితోటి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.